నమస్తే. వెల్కమ్ టు చైత్రికాస్ కిచెన్. ఈరోజు మన చైత్రికాస్ కిచెన్‌లో మామిడికాయతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీకు డీటెయిల్డ్‌గా షేర్ చేయబోతున్నాను. ఈ సమ్మర్‌కి స్పెషల్‌గా అలాగే ఉగాది పండగకి మనం ప్రసాదంగా తయారు చేసుకోవాలన్నా కూడా చాలా సింపుల్‌గా తక్కువ టైంలో చేసుకోవచ్చు. నా స్టైల్‌లో నేనెలా తయారు చేస్తానో చూసేయండి. అయితే మన ఛానల్‌ని ఎవరైనా మొదటిసారి విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే, ఈ ప్రాసెస్‌లో నేను అన్నం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. అన్నం అనేది మాత్రం వేడి వేడిగా ఉండాలి. అప్పుడే మనం వేసే పసుపు వాసన రాకుండా ఉంటుంది. సో, ముందుగా అయితే మధ్యలో కొంచెం ఖాళీ చేసుకొని, ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు, కొంచెం ఆయిల్, అలాగే పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, చిన్న అల్లం ముక్క తురిమి వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మాత్రం స్కిప్ చేయకండి. అల్లం మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఫ్లేవర్ గానీ, టేస్ట్ గానీ చాలా బావుంటుంది. సో, మామిడికాయ పులిహోర అనేది మనకి సీజనల్‌గా వస్తాయి కాబట్టి, మనం మామిడికాయలతో చేసుకుంటాం కాబట్టి, ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరులో చేస్తూ ఉంటారు గదా! నా స్టైల్‌లో మాత్రం పక్కా ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోతుంది. సో, ఇక మనం ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి మామిడికాయ ఏదైతే ఉందో, ఒక మామిడికాయని నేను పుల్లగా ఉన్నటువంటి మీడియం సైజ్ మామిడికాయని తీసుకున్నాను. ఆ తురుమును కూడా వేసుకొని, మనం వేడి వేడి అన్నంతో దాన్ని కవర్ చేసేసి, మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు పక్కన ఉంచేసేయండి. ఈలోపు మనం వేసినటువంటి ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ఆ వేడి అన్నంలో లోపల వరకు మనకి ఫ్లేవర్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ రకంగా వేయించుకున్న పల్లీల తర్వాత మీరు ఒక టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే ఒక టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. మీరు పులిహోర చేసే క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియెంట్స్‌ని మీరు పెంచుకోవడం, తగ్గించుకోవడం చేయాలి. సో, మనం వేసినటువంటి పల్లీలు గానీ, పచ్చిశనగపప్పు, మినపప్పు దోరగా వేగిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మీడియం చిల్లీస్ తీసుకుంటున్నాను. పెద్దగా కారం ఉండవు. సో, మీరు కారం మీకు నచ్చినట్టుగా మీరు తీసుకోవచ్చు. తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు కూడా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత మీకు నచ్చితే ఇది ఆప్షనల్. కాష్యూస్ వేసుకోండి, జీడిపప్పులు. లేదంటే స్కిప్ చేసేయండి. ఇది కంప్లీట్‌గా ఆప్షనల్. అయితే నాకు మామిడికాయ పులిహోరలో జీడిపప్పు, పల్లీలు 2 ఉంటే టేస్ట్ ఇంకా బావుంటుందని వేశాను. తర్వాత కొంచెం ఫ్రెష్‌గా ఉన్నటువంటి కరివేపాకును కూడా వేసి, ఈ పోపునంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్‌లో మాడిపోకుండా వేయించుకోండి. తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. గుర్తుంచుకోండి, మనం ఆల్రెడీ రైస్‌లో కొంచెం పసుపు వేసాము. ఎక్కువైతే వేయలేదు. పోపులో కూడా కొద్దిగా పసుపు వేసుకుంటే బావుంటుంది. తర్వాత కొంచెం ఇంగువ. ఇంగువ ఫ్లేవర్ అనేది పులిహోరకి చాలా బావుంటుంది. సో, ఇంగువని కూడా స్కిప్ చేయకండి. సో, ఇవన్నీ వేసిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి, మనం ఈ పోపుని తీసుకువెళ్ళి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి రైస్‌లో యాడ్ చేసుకోవడమే. సో, ఇక్కడ చూసారు కదా! రైస్‌లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మామిడి తురుము అవన్నీ ఉన్నాయి కదా! సో, ఇక్కడ మీరు రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని, అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పోపుని కూడా యాడ్ చేసి, బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో, ఉప్పు, కారం అన్నీ సమపాళల్లో ఉంటేనే ఏ రెసిపీ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో, మీ రుచికి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఈ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్. నాకైతే ఫేవరెట్ రెసిపీ అనైతే చెప్తాను. చాలామంది మామిడికాయ పులిహోరని రకరకాల వెరైటీస్‌తో చేస్తూ ఉంటారు. కొంతమంది మామిడికాయ తురిమిని డైరెక్ట్‌గా పోపులో యాడ్ చేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసి కలుపుతారు. అది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. ఇలా కూడా మీరొకసారి ట్రై చేసి చూడండి. మనం వేసిన అల్లం గానీ, మామిడికాయ గానీ, పచ్చిమిర్చి గానీ ఇవన్నీ కూడా మంచిగా ఫ్లేవర్స్ అనేవి తీసుకొని రైస్ అనేది చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే టేస్టీగా, డెలిషియస్‌గా కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా పండుగలప్పుడు మనకి ప్రసాదంగా కూడా చాలా తొందరగా తక్కువ టైంలో అయిపోతుంది. అయితే మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. తప్పకుండా మన ఛానల్‌ని ఒకసారి అన్ని రెసిపీస్ విజిట్ చేసి నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్.